ముందుగా టాలీవుడ్ లో సమ్మె సంక్షోభానికి క్లైమాక్స్ పడే సూచనలు కనిపిస్తున్నారు. చిరంజీవితో నిర్మాతలు వరుసగా భేటీ అవుతున్నారు. నట్టి కుమార్ నేతృత్వంలో చిన్న నిర్మాతలు సమావేశమయ్యారు. కార్మికుల కష్టాలు, నిర్మాతల నష్టాలు అన్నీ చిరంజీవితో చెప్పామంటున్నారు. చిరంజీవి గుడ్ న్యూస్ చెబుతారని నట్టి కుమార్ స్పష్టం చేశారు. అన్నయ్య నిర్ణయమే అందరికీ శిరోధార్యమంటున్నారు. 1-2 రోజుల్లో షూటింగ్స్ రీస్టార్ట్ అవుతాయంటూ చిరుతో భేటీ తర్వాత నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు 2018లో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం చిన్న సినిమాలకు వేతనాలు తగ్గిస్తామన్నారు. 2022లో 15% తగ్గిస్తామన్నారు. 2 కండిషన్లను ఫెడరేషన్ నిలబెట్టుకోలేదు. అయినా కార్మికుల కష్టాల గురించి చిరంజీవితో చెప్పామన్నారు నిర్మాత నట్టి కుమార్. 3/2 సినిమాలు చిన్నవే గనుక తమ బాధల్ని కూడా వినాలని చిరంజీవితో చెప్పామన్నారు నట్టి. అటుకాసి మొండికేసి కూర్చుని ఇటుకాసి మొండికేసి కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేస్తాం, ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి మీరు అన్నయ్య మీరు మొత్తం టోటల్గా దగ్గరుండి బాధను అర్థం చేసుకొని చేయమని చెప్పేసి ఒక పెద్ద మనసు ఉండాలి. కాబట్టి చిరంజీవి గారి దగ్గరికి అందరూ రావడం జరిగింది. రేపు ఫెడరేషన్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా 100% చిరంజీవి అంటే మాకు చెప్పారు. చిరంజీవి గారు ఏం చెప్తే అది కంపల్సరీ మేము చూసే తప్పకుండా చేస్తామని ఫెడరేషన్ కూడా చెప్పింది. కాబట్టి పెద్ద నిర్మాతలు చెప్పారు కాబట్టి మేము కూడా చెప్పి అందరం కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చి షూటింగ్ స్టార్ట్ అవుతే షార్ట్లే నమ్మకంతో ఉన్నాం.